హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మంత్రపుష్పము జానపద నవల 2వ భాగం. ఈ మంత్రదండము చాలా మహిమగలది. దీన్ని మీతో తీసుకువెళ్ళండి. నా సహాయం కావలసినప్పుడు నన్ను స్మరించండి, వస్తాను అన్నాడు మణిభూషణుడు. ఇంతలో ప్రతాపసేనుడికి జయంతుడి విషయం గుర్తుకు వచ్చింది. అతనికో దారి చూపించాల్సిన బాధ్యత మర్చిపోయాడు. ప్రతాపసేనుడు మణిభూషణ్ణి చూసి, మహాత్మా, నా స్నేహితుడు ప్రస్తుతం తన దేశం వదిలి వచ్చాడు సహధర్మచారిణితో. ఇతనికి స్థిర నివాసం ఏర్పాటు చేయండి అన్నాడు. జయంతుడు వారించి, మిత్రమా, నీతోనే మేము వస్తాం. నిన్ను వదిలి మా స్వార్థం చూసుకోలేము. నువ్వెక్కడుంటే అక్కడే మా నివాసమును అన్నాడు. ప్రతాపసేనుడి ఔదార్యము జయంతుణ్ణి కళ్ళు చెమర్చేలా చేసింది. ప్రతాపసేనుడు మిత్రుడు భుజం చరిచి, నువ్వైతే అలాగే తీసుకుపోయేవాడిని. సుకుమారి మా చెల్లెలు కష్టపడుతుంటే నే చూడలేను అన్నాడు ఆప్యాయంగా. మణిభూషణుడికి వారి అన్యోన్య స్నేహం చూసి ముచ్చట వేసింది. ఈ మంత్రదండం మీకేది కావాల్సినా ఇస్తుంది. ఇప్పుడే రుజువు చేస్తాను చూడండి అని మణిభూషణుడు మంత్రదండాన్ని ముమ్మారు గాలిలోకి ఊపాడు, ఏదో స్మరించి. క్షణంలో ఆ కీకారణ్యము జనావాసంగల రాజ్యంగా మారిపోయింది. వారున్న ప్రదేశము ఆకాశ హర్మ్యాలతో అలరారింది. దాసదాసీ జనం బార్లు తీరి నిలిచారు. వారున్న చోట రాజభవనం వెలిచింది. చెట్లు పుట్టలు అందమైన ఉద్యానవనాలుగా మారిపోయాయి. క్షణకాలంలోనే ఇదంతా జరిగిపోయింది. మణిభూషణుడు వారి వంక చూసి, చూశారా, ఈ మంత్రదండం ఇవ్వలేనిది లేదు. దీన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇంతటితో మన సంబంధం తెగిపోదు. ఎప్పుడైనా అవసరమైతే నన్ను స్మరిస్తే వచ్చి వాళతాను అన్నాడు మణిభూషణుడు. జయంతుడు ప్రతాపసేనుడి వంక తిరిగి, మిత్రమా, ఈ రాజ్యం సర్వస్వము నీ ఆధీనము. నీవు తిరిగొచ్చే వరకు నేను ఈ రాజకార్యాలు చక్కబెడతాను. రాగానే నీకు అప్పగిస్తాను అన్నాడు. పిచ్చివాడా, ఇదంతా నీకోసమే. మగధ సామ్రాజ్యానికి ఏకైక వారసుణ్ణి. నాకింకా రాజ్యాలు భోగాలు వేరే ఎందుకు? దీన్ని యథేచ్ఛగా ఏలుకొని సుఖంగా ఉండు అన్నాడు ప్రతాపసేనుడు. తర్వాత ఫణిభూషణుడి వంక తిరిగి, మహానుభావా, ఈ మంత్రదండంతో మాకు పనిలేదు. మా కోరిక తీర్చారు. ఇక మా స్వశక్తితో కార్యాలన్నీ చక్కబెట్టుకుంటాము. ఎన్నడైనా తమ అవసరం వస్తే మిమ్మల్ని స్మరిస్తాము అన్నాడు. మణిభూషణుడు అతని నిరాడంబరతకు సంతోషించి మంత్రదండంతో అదృశ్యమయ్యాడు. ప్రతాపసేనుడు స్వయంగా జయంతుణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి చేశాడు. ఆ రాజ్యానికి మాణిక్యపురి అని నామకరణం చేశాడు. జయంతుడు ఎంతగా బ్రతిమిలాడినా నవ్వుతూ తిరస్కరించి, తిరుగు ప్రయాణంలో తప్పకుండా వారిని కలుసుకుంటానని, వారి ఆతిథ్యం స్వీకరిస్తానని మాట ఇచ్చి వారి నుంచి సెలవు తీసుకున్నాడు. ఆ సరికే ప్రతాపసేనుడి పంచకళ్యాణి గుర్రాన్ని తన గుర్రపుశాలలో కట్టించాడు జయంతుడు. ప్రతాపసేనుడు గుర్రాన్ని రప్పించి స్నేహితుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు. పగలు అంతా ప్రయాణం చేసి రాత్రి ఏదో గ్రామంలో బస చేస్తూ తన ప్రయాణము అకుంఠిత కార్యదీక్షతో సాగిస్తున్నాడు ప్రతాపసేనుడు. తెలిసిన వారి నుంచి వింధ్యారణ్యానికి మార్గాన్ని గుర్తులను అడిగి ఆ ప్రకారమే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంతలో అతనికి దూరంగా కోట బురుజు ప్రాకారాలు కనిపించాయి. తన గుర్రాన్ని అటు పరిగెత్తించాడు. అదొక స్వతంత్ర రాజ్యం. పేరు కాశీరాజ్యం. ముందుగా ప్రతాపసేనుడు ఓ సత్రంలో బస చేశాడు. భోజనం చేసి కాసేపు విశ్రమించాలని మేనువాల్చాడు. ఇంతలో కొంతమంది వ్యక్తుల సంభాషణ అతని చెవిన పడింది. అందులో వింధ్యారణ్యం అన్న మాట కూడా దొరలటంతో ఆసక్తిగా వినసాగాడు. మన రాజుగారికెంత కష్టమొచ్చి పడిందిరా పాపం, ఆయనకి నిద్రాహారాలు కూడా లేవట. దిక్కుమాలవాడెవరో రాజుగారికి తీరని గర్భశోకం కలిగించాడు. రత్నం లాంటి పిల్ల, ఆమెనెత్తుకుపోవడానికి వాడికి చేతులెలా వచ్చాయో. భలే వాడివిరా, మన రాకుమారి లావణ్య పేరుకు తగ్గ సౌందర్య రాశి, కుందనపు బొమ్మ.
సుగుణాల ప్రోవు. అందులో ఆమెకు సాటి లేదు. అలాంటి పిల్లను చూస్తే ఎవడికి ఆశ పుట్టదు? అంతేలే, అదృష్టవంతుడెవరా అని ఆలోచిస్తే ఆమెను పెళ్లి చేసుకున్నవాడే. ఎన్ననుకొని ఏం లాభం? చేజారిపోయాక దుఃఖించే ప్రయోజనమేమిటి? రాకుమార్ని ఎత్తుకుపోయిన వాడెవడో రాక్షసుడని, వింధ్యారణ్యంలో ఉండాడని ఎవరో అనటం విన్నాను. ఎవరికీ పూర్తిగా తెలియదు నిజాలు. అవునంటే అవుననటం తప్ప. మొన్న రాజుగారు వేయించిన దండోరా విన్నావా? ఎంతగా విసిగి వేసారకపోతే ఆయన ఎలా చాటిస్తారు? ఏమిటి, దండోరా వేయించారా? నేను ఊళ్ళో లేను గాని ఏమని వేయించారు? రాకుమార్తెని వెదికి తెచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు రాకుమార్తెనిచ్చి వివాహం చేయిస్తానని చాటించారు. ఇప్పటికే ఎవరెవరో ప్రయత్నించారట కదా. అయితే మాత్రం ప్రయోజనం లేదే. అయినా ఎత్తుకుపోయినవాడు అంత తేలిగ్గా వదులుతాడా? వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం అనేది నాకు ఇంతవరకు తెలీదు. మన సూరసేన మహారాజుకి పుత్ర సంతానం లేకపోవటం వలన చూసావా ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైందో? అవునవును, మహారాజు గారి తదుపరి గద్దెనెక్కేవాళ్లేరి? రాజ్యం అరాచకమే. ఆ తర్వాత మరి మాటలు వినిపించలేదు. ప్రతాపసేనుడు ఆలోచనలో పడ్డాడు. తన తండ్రికి కావలసిన మంత్రపుష్పము వింధ్యారణ్యంలోనే దొరుకుతుంది. ఈ రాకుమారి కూడా వింధ్యారణ్యంలోనే బంధింపబడి ఉంటుందన్నారు. ఒకేసారి 2 పనులు పూర్తయితాయి. తనెలాగైనా ప్రయత్నించి రాకుమారిని విడిపించి తీసుకురావాలి. ఈ ఆలోచన రాగానే ఇక అతనక్కడ ఒక్క క్షణం కూడా నిలిచి ఉండలేకపోయాడు. వెంటనే రాజభవనానికి చేరాడు. ద్వారపాలకుడితో తాను వచ్చిన విషయం కబురు పెట్టాడు. ఆ భటుడు వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చి ప్రతాపసేనుని వెంటబెట్టుకుని లోనికి వెళ్ళాడు. సరాసరి సూరసింహ మహారాజు సమాలోచన మందిరానికి తీసుకుపోయాడు. మహారాజు ప్రతాపసేనుణ్ణి నఖశిఖ పర్యంతం చూసి తనకెంతో పరిచయమున్న ముఖ కవళికలు, పోలికలు అతనిలో గమనించాడు. సాదరంగా కూర్చుండపజేసి, ఎవరినైనా నువ్వు అని అడిగాడు సౌమ్యంగా. మహారాజా, నేను మగధ రాజ్యాధీశుడైన చంద్రసేన మహారాజు కుమారుణ్ణి. నన్ను ప్రతాపసేనుడు అంటారు అని ప్రతాపసేనుడు చెబుతూ ఉండగానే సూరసింహ మహారాజు లేచి ప్రతాపసేనుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. నాయనా, చంద్రసేనుడు నేను బాల్య స్నేహితులం. ఒకే గురువు వద్ద విద్యనభ్యసించాం. మా ఇరువురి మధ్య అరమరికలు లేవు. ఆయన నాకెంతో కావలసినవాడు. ఎప్పుడో నీ బాల్యంలో ఒకసారి కలుసుకున్నాము. తర్వాత రాజకార్యాల మధ్య నలిగిపోయి ఒకరినొకరు చూసుకోవటమే పడలేదు. ఈ మధ్య మగధ విషయాలు కూడా నాకు తెలియవు. తండ్రిగారు కుశలమే కదా అని అడిగాడు సూరసింహుడు. ప్రతాపసేనుడి వదనంలో విచార మేఘాలు కమ్ముకున్నాయి. తండ్రి విషయం చెప్పి తాను బయలుదేరిన కార్యకరణాన్ని వివరించాడు. తను లావణ్యను వెదికి తీసుకురావాలనుకుంటున్న సంగతి కూడా చెప్పాడు. సూరసింహుడు తొట్రుపడి, వద్దు నాయనా, అంత సాహసం వద్దు. అందున నా బాల్య స్నేహితుడి కొడుకును ఓ రాక్షసుడి పాట పాడనివ్వను. నా కూతురు ఎలాగూ దక్కలేదు. నా స్వార్థానికి నిన్ను బలి చేయలేను. నా అదృష్టం లావణ్య అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. క్షమించండి మహారాజా, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఔషధం గురించి ఎటూ నేను వింధ్యారణ్యం వెళ్ళక తప్పదు. మీ అమ్మాయి గురించి ప్రత్యేకంగా వెళ్ళటం లేదు కదా. కష్టాలు చెప్పిరావు. వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని నిలబడాలి. దయచేసి రాకుమార్తె చిత్రపటాన్ని ఇప్పించండి. నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అన్నాడు ప్రతాపసేనుడు స్థిరకంఠంతో. ఇక ఎంత చెప్పినా అతడు వినిపించుకోడని మహారాజు గ్రహించాడు. లావణ్య చిత్రపటాన్ని తెప్పించి అతనికి ఇచ్చాడు. ఆ జగన్మోహిని రూపం చూడగానే ప్రతాపసేనుడు కొంచెంసేపు ఆశ్చర్యపోయాడు. ఆమె అసమాన సౌందర్యరాశి. ప్రయత్నపూర్వకంగా దృష్టి మరల్చుకొని మహారాజు వద్ద సెలవు తీసుకుని బయటికి నడిచాడు. సూరసింహుడు అతన్ని వదల్లేక వదిలాడు. ప్రతాపసేనుడు సరాసరి తను బస చేసిన సత్రం చేరి తన పంచకళ్యాణి నెక్కి
ఒక్కసారిగా ముందుకు పరిగెత్తించాడు. అది ఘోరారణ్యం. వాతావరణం భీకరంగా ఉంది. దట్టంగా ఉన్న చెట్లు విరబోసుకున్న దెయ్యాల్లా అటూ ఇటూ ఊగుతున్నాయి. అది వింధ్యారణ్యం. అక్కడికి ఒక గుహ నుంచి వికటాటహాసం వినిపిస్తోంది. ఆ గుహ భూతపతి అనే రాక్షసుడి నివాసం. వివిధ దేశాల నుంచి రాజకుమార్తెలను, సౌందర్య రాసుల్ని తీసుకుని వచ్చి తన్ను వివాహమాడవలసిందిగా నిర్బంధిస్తుంటాడు. కాదన్న వాళ్ళని కఠిన పాషాణులుగా మార్చివేస్తాడు. భూతపతి చూపు కాశీరాజ్యం మీద పడింది. కాశీ రాజైన సూరసింహ మహారాజు కుమార్తె అందగత్తె అని, సౌందర్య ఖని అని చూచాయిగా విన్నాడు. వెంటనే బయలుదేరి కాశీరాజ్యం చేరాడు. ఆనాడు లావణ్య తన ఉద్యానవనంలో చెలులతో విహరిస్తూ ఉండగా ఎక్కడ్నించో ఓ పంచవన్నెల రామచిలుక అక్కడికి ఎగిరి వచ్చింది. లావణ్య అపురూపమైన ఆ చిలుక లావణ్యానికి మురిసి మక్కువపడి దాన్నందుకోపోయింది. అది ఆమె చేతికి అందకుండా తప్పించుకొని నెమ్మదిగా ఎగరసాగింది. లావణ్య పట్టుదలతో దాన్ని వెంబడించింది. ఆ చిలుక చేతికి అందినట్టే అంది నెమ్మదిగా చాలా దూరం తీసుకుపోయింది. చిలుకని వెంబడిస్తూ లావణ్య పరిసరాల్ని మరిచిపోయింది. ఆమెని నిర్జన ప్రదేశానికి తీసుకుపోయిన చిలుక అకస్మాత్తుగా భయంకరాకారుడైన రాక్షసుడిగా మారిపోయింది. లావణ్య కెవ్వున కేకపెట్టి మూర్ఛిల్లింది. ఆ రాక్షసుడు భూతపతి. ఆమెను గగన మార్గాన తన గుహకు తీసుకుని పోయాడు. అప్పుడు రాజభవనంలో అలజడి చెలరేగింది. చెలికత్తెలు తమ రాకుమారి కోసం ఉద్యానవనమంతా వెతికి ఆమె లేకపోయేసరికి బెంబేలెత్తిపోయారు. మహారాజు కఠినంగా శిక్షిస్తారని భయపడిపోయారు. గత్యంతరం లేక ఈ వార్త మహారాజుకి చెప్పేశారు. తన ఆరో ప్రాణమైన రాకుమార్తె కనిపించలేదని వినగానే ఆయన గుండె గుబేలుమంది. విచార సముద్రంలో మునిగిపోయాడు. భటులు రాజ్యమంతా వెతికారు. శత్రురాజులెవరైనా అపహరించుకొని పోయారేమో తెలుసుకోవటానికి వేగుల వాళ్ళు వెళ్లారు. కాని ఫలితం శూన్యం. మహారాజు విసిగిపోయి తన కుమార్తెను అప్పగించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. అనేక మంది సాహసవంతులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అర్ధరాజ్యంతో పాటు రాకుమార్తెను కూడా ఇచ్చి కళ్యాణం జరిపిస్తానని ప్రకటించాడు. రాజ్యం కన్నా రాకుమారి మీద ప్రేమతో చాలామంది యువకులు పూనుకున్నారు. కానీ వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. భూతపతి కాశీ యువరాణి లావణ్యని తన గుహకు తీసుకొని పోయి నిర్బంధించసాగాడు. తన్ను వరించవలసిందిగా వేధించసాగాడు. రాకుమారి కోడెత్రాజులా బుసకొట్టింది. ఛీ దుర్మార్గుడా! నన్ను నా వారి నుంచి దూరం చేసిందిగాక వివాహమాడమంటావా? ద్రోహి, పాపి, చండాలుడా అని దుర్భాషలాడింది. ఎందుకే నా మీద అంత కోపము? అననయించబోయాడు భూతపతి. ఛీ పాపాత్ముడా! నా తల్లిదండ్రులు నా వియోగంతో ఎంత కుమిలిపోతున్నారో. నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని నా తండ్రి హృదయం ఎంత దెబ్బతిన్నదో. నీ వంటి కర్కశ పాషాణ హృదయానికి ఈ విషయాలేం తెలుస్తాయి? అమాయక కన్యలను అపహరించడం తప్ప. బాలా, ఎందుకే అలా బేలలా మాట్లాడతావు? నాకన్నా పౌరుషవంతుడు, అందగాడు, వీరుడు ఈ భూమండలంలోనే కాదు, త్రిభువనాల్లోనూ ఎక్కడా నీకు లభించడే. ఈ సదవకాశాన్ని విడుచుకోకు. నేను చాలు నీ అధిక ప్రసంగం అరిచింది లావణ్య. బాలామణి, నేనెవర్నని భావిస్తున్నావే? నీకు కాబోయే వరుణ్ణే. రా, నా హృదయపీఠాన్ని అలంకరించు. స్వర్గ సౌఖ్యాలు చవిచూద్దాం. ఆలస్యం చేయక రావే అంటూ భూతపతి వికృతంగా నవ్వుతూ మీదికి రాసాగాడు. నిలు దుర్మార్గుడా! రోజు నా వంటి నిస్సహాయ అబలలు ఎంతమంది నీ పశుప్రవృత్తికి బలైతున్నారో. నేనందరిలాంటి దాన్ని అని భావిస్తున్నావేమో. అడుగు ముందుకు వేశావంటే నా ప్రాణమైనా తీసుకుంటాను గాని నీకు దక్కను. భూతపతి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. నీకు 2 రోజులు గడివిస్తున్నాను, ఆలోచించుకో. ఈలోగా హృదయరాణిగా అంగీకరిస్తే సరి,
లేకుంటే నీకు పట్టబోయే గతి కన్నులారా నువ్వే చూస్తావు, జాగ్రత్త అని హూంకరించి విసురుగా వెళ్ళిపోయాడు. లావణ్య విచారవదనంతో దీర్ఘాలోచనలో పడిపోయింది. ఆ నిర్జనమైన మైదానం గుండా దూసుకుపోతుంది ప్రతాపసేనుడి పంచకళ్యాణి. ఎన్నో గుట్టలు మెట్టలు దాటి సమతలమైన మైదానం మీదకి వచ్చాడు. ఎక్కడా నరసంచారమే కనిపించడం లేదు. ఆయన విసుగు చెందక ముందుకే ఉత్సాహంగా ప్రయాణం సాగిస్తున్నాడు. అతడు ఆ విధంగా చాలా దూరం ప్రయాణించాక కొంత దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది అతనికి. ప్రతాపసేనుడు ఆశ్రమం సమీపించి గుర్రం దిగాడు. లోపల శాంతవదనంతో చక్కటి వర్చస్సు తేజరిల్లుతుండగా తపస్సమాధిలో ఉన్న ముని కనిపించాడు. ఆయన తపస్సుకి భంగం రాకుండా ఒక పక్కన నిల్చున్నాడు. కొంతసేపటికి ముని తపస్సు చాలించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ప్రతాపసేనుడు కనిపించాడు. ఆయన శాంత గంభీర స్వరాన, "ఎవరినైనా నువ్వు? ఇక్కడ ఏం పని?" అని అడిగాడు. "మహాత్మా, నేను కార్యార్థినై బయలుదేరి వెళ్తున్నాను. దారిలో తమ ఆశ్రమం చూసి వింధ్యారణ్యానికి మార్గం చెబుతారేమోనని ఆగాను. దయచేసి మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి. మీకు జన్మాంతం రుణపడి ఉంటాను" అన్నాడు ప్రతాపసేనుడు చేతులు జోడించి. మునీశ్వరుడి పెదవుల మీద దరహాస చంద్రిక మెరిసింది. "నాయనా, నువ్వు కార్యదీక్షాపరుడువని నాకు తెలుసు. నీవే కార్యార్థివై పోతున్నది నాకు కూడా తెలుసు. భూతపతి నివాసము నాకు తెలుసు. వింధ్యారణ్యానికి మార్గం చెబుతాను. అయితే వాడు కడు దుర్మార్గుడు. వాడి గర్భాన నా వేదశాస్త్రాలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. నీవు వింధ్యారణ్యంలో నీ తండ్రికి కావలసిన ఔషధాలు తెచ్చుకోవచ్చును. కానీ నువ్వు నాకొక సహాయం చేసి పెట్టాలి" అన్నాడు ముని. "సెలవివ్వండి స్వామి" ఆత్రంగా అడిగాడు ప్రతాపసేనుడు. ఇన్నాళ్లకి తనకి వింధ్యారణ్యాల గురించి సరిగ్గా చెప్పగలిగిన వ్యక్తి దొరికాడని అతనికి చాలా ఆనందంగా ఉంది. "వాగ్దానం చేస్తావా?" అడిగాడు ముని. "సందేహించకండి స్వామి, అదెంతటి కష్టమైనా నెరవేరుస్తాను" నిశ్చల స్వరాన అన్నాడు ప్రతాపసేనుడు. "భూతపతి గర్భాన నా వేదశాస్త్రాలున్నాయని చెప్పాను గదా, నీవు వాణ్ణి మట్టు పెట్టి వాటిని నాకు అప్పచెప్పాలి. అయితే భూతపతి ప్రాణం వదిలే లోపల వాటిని స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే వాటితో పాటే అవి నశిస్తాయి. ఇది మాత్రం మర్చిపోకు" అన్నాడు ముని. "అలాగే స్వామి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మీ గ్రంథాలు ఆ దుర్మార్గుడికి ఎలా దొరికాయి?" అడిగాడు ప్రతాపసేనుడు. ఆ ముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. "ఇది జరిగి ఇప్పటికి రమారమి 100 సంవత్సరాలై ఉంటుంది. నేనొకనాడు దీర్ఘ తపస్సులో ఉండగా ఈ భూతపతి వచ్చాడు. నన్ను పిలిచాడు గాని తపస్సమాధిలో ఉన్న నేను బదులివ్వలేదు. భూతపతి ఆగ్రహంతో నన్ను భంగపరచడానికై జంతువునెత్తురు నాపైన చిందించాడు. కనులు తెరిచి జరిగింది తెలుసుకున్నాను. నాకు ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. కానీ ఆగ్రహంతో శపించడం నా మతం కాదు. కోపాన్ని నిగ్రహించుకొని అతని వంక చూశాను. ఈ మార్గాన ఓ యువతి వచ్చింది, కనిపించిందా అని అడిగాడు దర్పంగా. నాకు తెలీదు. అయినా మానవకాంతతో నీకేం పని అని అడిగాను శాంతంగానే. అతను వెకిలిగా నవ్వాడు. పెళ్లాడటానికి ఏ స్త్రీ అయితేనేం అన్నాడు నిర్లక్ష్యంగా, వికృతంగా మూతిపెట్టి. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎవరో స్త్రీని చెరబట్టబోతే తప్పించుకుని పోయుంటుంది. ఆమెను తరుముకుంటూ ఇటు వచ్చి ఉంటాడు అని ఊహించాను. నేను సమాధానం చెప్పకపోవడంతో ఆశ్రమం అంతా తానే వెతుక్కొని ఎవరూ కనిపించకపోవడంతో వెళ్ళిపోయాడు. భూతపతి వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకి ఎక్కడో దాక్కొని ఉన్న ఓ నిండు జవ్వని నా దగ్గరకు వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. స్వామి, నా ఉనికిని గమనిస్తే ఆ రాక్షసుడు బ్రతకనీయుడు. దయచేసి నన్ను మీ ఆశ్రమంలో ఉండనివ్వండి. నేను మీకు సేవలు చేస్తాను. ఆశ్రమాన్ని శుభ్రం చేస్తుంటాను. మీ సేవలో నా జీవితం గడిపేస్తాను, కాదనకండి అని ప్రాధేయపడింది. నేను బ్రహ్మచారిని. నా బ్రహ్మచర్యానికి ఆమె ఉనికి అడ్డు రాకూడదు. అందుకని నేను అంగీకరించలేదు. ఆమె నేను కాదంటే ఆత్మత్యాగం చేస్తానంది.
ఆమెను తన దేశం పంపే ఏర్పాట్లు చేస్తానన్నాను గాని అంగీకరించలేదు. చివరికి ఆమెకు ఆశ్రయం ఇవ్వక తప్పలేదు. అది కూడా నా వ్రతానికి నియమానికి భంగం కలగని షరతు మీద అంగీకరించాను. ఆమె అంగీకరించింది. ఏనాడు తన పరిధి దాటి రాలేదు. నాకు శుశ్రూషలు చేస్తూ కాలం గడిపేది. ఒకనాటి తెల్లవారుజామున నేను నదీ తీరానికి స్నానానికి పోయాను. ఆ సమయంలో భూతపతి ఆమెను నా ఆశ్రమంలోకి ప్రవేశించి బలాత్కరించబోయాడు. ఆత్మాభిమానం గల ఆమె వెంటనే ప్రాణత్యాగం చేసింది. భూతపతి ఆగ్రహంతో ఉక్రోషంతో చిందులు తొక్కి అక్కడున్న నా వేదాంగ శాస్త్ర పురాణాది గ్రంథాలన్నింటినీ గుటుక్కున మింగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన నేను అంతా గ్రహించాను. సర్వసంగ పరిత్యాగినైన నన్ను ఆమె మరణం కలిచివేసింది. నేను తలుచుకుంటే నా తపశక్తినంతా వినియోగించి అయినా సరే ఆ దుర్మార్గుణ్ణి మట్టుపెట్టి ఆ గ్రంథాల్ని నా కైవసం చేసుకోగలను. కానీ ఒక తుచ్చుని నాశనం చేయటం కోసం నా తపశ్శక్తిని వ్యర్థపరచుకోవటానికి నా మనస్సు అంగీకరించలేదు. ఆనాటి నుంచి నా గ్రంథాల్ని నాకు అప్పగించగల వీరుడు రాకపోతాడా అని నిరీక్షిస్తున్నాను. ఇంతకాలానికి నువ్వు కనిపించావు. నీకు వింధ్యారణ్యానికి మార్గం చెబుతా విను. అదిగో ఆ కనబడే 2 వటవృక్షాల మధ్యగా పోతున్న బాట చూడు. అదే తిన్నగా వింధ్యారణ్యానికి దారితీస్తుంది. నువ్వా మార్గం పట్టి వెళ్ళు. ఆ రాక్షసుడు మరణించక మునిపే అతని పొట్ట చీల్చి గ్రంథాల్ని చేజిక్కించుకోవాలి. మరచిపోకు. ఇక వెళ్ళినాయనా నీకు శుభమైతుంది అంటూ ముగించాడు ముని. ప్రతాపసేనుడు ఆయన వద్ద సెలవు తీసుకుని వింధ్యారణ్య మార్గాన తన గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ మార్గము గాఢాంధకారమై చెట్లు గుట్టలతో నిండిపోయి నిర్జనమై ప్రయాణానికి అనుకూలంగా లేదు. క్రూర మృగాల గర్జింపులు గాండ్రింపులు ఘోరంగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్య ప్రతాపసేనుడు వాటితో గంటల తరబడి పోరాడవలసి వచ్చేది. అలా చీకటి పడే వరకు ప్రయాణించాడు. అతడి గుర్రము ముందుకు అడుగు వేయలేకపోతుంది. అతను కూడా బాగా అలసిపోయాడు. ఆ రాత్రి ఎక్కడైనా విశ్రమించి ఉదయం ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వటవృక్షం కింద మేనువాల్చాడు. పక్షుల కిలకిలా రావాలతో మెలకువ వచ్చింది ప్రతాపసేనుడికి. అతనికి తెలియని ఉత్సాహము కార్యదీక్ష పెళ్లిబుకుతున్నాయి. తూర్పున వెలుగురేకులు ప్రసరిస్తున్నాయి. అతని మనసులో ఆనందరేకులు పురివిప్పున నెమలిలా నాట్యమాడుతున్నాయి. పక్కనే గలగలా పారుతున్న సెలయేరులో మనసారా స్నానమాడి పంచకళ్యాణిని ఎక్కి ఆదలించాడు. కొంత దూరం వెళ్లేసరికి మార్గము 3 భాగాలుగా చీలిపోయింది. మునీశ్వరుడు ఈ కూడలి గురించి చెప్పనేలేదు. ఏ మార్గం గుండా పోవాలి అనే సందేహం కలిగింది. చివరికి భగవంతుణ్ణి స్మరించుకొని ఓ మార్గాన్ని తానే ఎన్నుకొని అటువైపు గుర్రాన్ని పరిగెత్తించాడు. కొండల వాగుగుండా నీరు గలగలా ప్రవహిస్తోంది. ఆ నీటిని కాలవల ద్వారా పంట పొలాల మీదకి మళ్లించి సాగు చేసుకుని కాయో పండో తిని జీవిస్తున్నారు అడవి కోయలు. తాము ముందుగా పండించే పంట ముందుగా తమ శక్తి మాతకు అర్పించుకొని ఆ మాత తృప్తి కోసము నరబలులిచ్చి ఆ తర్వాత వాటిని అనుభవించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ శక్తి దయవలనే తాము సుఖంగా ఉన్నామని వాళ్ళ దృఢ నమ్మకం. అది ఎన్నాళ్ళగానో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆచారం. అయితే ఆ సంవత్సరము నరబలినిచ్చేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇదివరలో మనుష్యులని సమీప గ్రామాల నుంచి సమయం చూసి ఎత్తుకు వచ్చి బలిచ్చేవారు. అది గమనించి గ్రామస్తులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందుచేత కోయలు దారి పక్కన పొంచి అటుగా పోయే మనుషుల్ని ఎత్తుకుపోయి బలిచ్చేవారు. ప్రజలు దరిదాపులకే రావటం మానేశారు. ఆ ఛాయలకు పోవటమే పూర్తిగా మానేశారు. అందుచేత ఆ సంవత్సరము వారికెవరూ లభించలేదు. ఎన్నో విధాలా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నిల్వ చేసిన ఆహార పదార్థాలన్నీ ఖర్చయిపోయాయి. కొత్త పంట చేతికొచ్చి చాలా రోజులైంది.
కాని నరబలి ఇవ్వనిది అనుభవించటానికి వీల్లేదు. మాతకు ఆగ్రహం వస్తే తమ గూడాన్ని సర్వనాశనం చేస్తుంది. అందరూ శుభగడియ కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతాపసేనుడు వారి గూడెం మీదుగా ప్రయాణిస్తూ కనిపించాడు వారికి. ఎడారిలో ఉన్నవాడికి నీటి చుక్కలు లభించినట్లు, పేదవాడికి పెన్నిది దొరికినట్లు, ఆకలితో ఉన్నవాడికి పంచభక్ష పరమాన్నాలు నోటికందినట్లు కోయలంతా పరమానంద భరితులయ్యారు. వాళ్ళు చెట్ల చాటు నుంచి ఒక్కుముడిగా అతన్ని చుట్టుముట్టారు. ఈ హఠాత్ సంఘటనకు ప్రతాపసేనుడు కొద్దిగా చలించాడు. వెంటనే కత్తి దూసి కిందకి ఉరికాడు. ప్రతాపసేనుడు ఒంటరివాడైనా బలవంతుడు. అసంఖ్యాకులైన కోయిలతో తలపడి తన కరవాలాన్ని వేగంగా జడిపిస్తూ చక్రాకారంగా తిరుగుతూ వాళ్లతో యుద్ధం చేయసాగాడు. అతని ధాటికి ఆగలేక కోయలు ఒకరొకరు నేలకు కూలుతున్నారు. ప్రతాపసేనుడు కసుగొందలేదు, విసుగొందలేదు. అతనితో పోరాటము అసంభవంగా తోచింది కోయలికి. వారిలో ఒకడు పరుగు పరుగున పోయి తమ నాయకుడితో జరిగిన విషయము సవిస్తరంగా వివరించాడు. దేవరా, ఆ కుర్రోడెవరో గాని కొదమసింగంలా పోరాడుతున్నాడు. వాణ్ణి ఎదిరించి పోరాటం చాలా కట్టంగా ఉంది. ఆ సంగతి తమరు వచ్చి చూడాలా అన్నాడు. ఆ వార్త వింటూనే కోయరాజు తన అనుచరులతో ప్రతాపసేనుడు పోరాడుతున్న ప్రదేశానికి హుటాహుటి బయలుదేరి వెళ్ళాడు. ప్రతాపసేనుడి పరాక్రమము రాచటీవీ చూసి మంచి జాతిరత్నమే దొరికింది, ఎలాగైనా పట్టుకోండి, అవకాశం విడవద్దు అని హెచ్చరించాడు తన వాళ్ళని. కోయిలు తమ నాయకుని చూసి రెట్టించిన ఉత్సాహంతో ప్రతాపసేనుని ఎదిరించి పోరాడసాగారు. ఎంత వీరుడైనా ఒక్కసారిగా అనేక మందితో విరామం లేకుండా పోరాడటం ఎంత కష్టం. ఓ పక్క ఒంటిమీద బట్టలు చీలికలు పేలికలై దేహం రక్తసిక్తమైన ప్రతాపసేనుడు లెక్క చేయకుండా కరవాలానికి ఎడదెరిపి లేకుండా పని కల్పిస్తున్నాడు. అకస్మాత్తుగా కరవాలం విరిగి ముక్కలైంది. నిరాయుధుడైన ప్రతాపసేనుణ్ణి బంధించి వేశారు కోయలు. జయ జయ నాదాలు చేశారు. ఆ మర్నాడే అతన్ని బలివ్వటానికి నిర్ణయమైపోయింది. ప్రతాపసేనుణ్ణి గాలి వెలుతురు లేని ఒక గుహలాంటి గదిలో బంధించారు. అతని ముఖము పీకుపోయింది. అంత విచారంలోనూ ఉద్రేకము, ఆవేశము పెళ్ళిబుకుతున్నాయి. అనేక ఆలోచనలు మనసు నిండా జోరీగల్లా ముసురుతున్నాయి. ఈ మూర్ఖులెవరో? తనని బంధించడంలో వీళ్ళ ఉద్దేశమేమిటి? వీళ్ళ భూభాగంలో ప్రవేశించడమా? తను వీళ్ళకేం అపచారం చేశాడు? తన మానాన తను పోతుంటే వీళ్లే మీదపడి యుద్ధానికి తలపడ్డారు. తను కత్తి దూశాడు. అసలు అకారణంగా తననెందుకు ముట్టడించారు? చూడగా ఈ అనాగరికుల అజ్ఞానము, అహంకారము తప్ప మరో కారణం కనిపించడం లేదు. అకుంఠిత కార్యదీక్షతో కష్ట నష్టాలకు వచ్చి మంత్రపుష్పం సాధించాలని బయలుదేరిన తనకు, ఇక కొద్ది రోజుల్లో విజయం సాధించబోతున్న తనకు అనుకోని విఘాతం, ఆటంకం కలిగాయి. అక్కడ తన తండ్రి పరిస్థితి ఎలా ఉన్నదో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో పాపం. ఒక పక్క శారీరక బాధ, మరో పక్క తానేమైపోయానన్న మానసిక క్షోభ ఆయనకు తీరని అశాంతి కలిగించి ఉంటాయి. తనిలా బయలుదేరినట్లు ఆయనకు తెలిసే అవకాశం లేదు. తాను చూడబోతే ఈ అనాగరికుల మధ్య చిక్కుకుపోయాడు. వీళ్ళు చూడగా అసంఖ్యాకంగా ఉన్నారు. తప్పించుకొని బయటపడటం ఎలా? కర్తవ్యం తోచకుండా ఉంది అని ఆలోచిస్తూనే అలసి సొలసిన ప్రతాపసేనుడు నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు. తననెవరో తట్టి పిలుస్తున్నట్లు అనిపించి చటుక్కున నిద్ర నుంచి మేల్కొన్నాడు ప్రతాపసేనుడు. కళ్ళు తెరిచిన అతడికి ఎదుట అద్భుత రూపలావణ్యాలతో పరిపూర్ణ యవ్వనంలో విరబూసిన అడవి మల్లెలా ఉన్న కన్య కనిపించింది. ఆమె ధరించిన ఆచ్ఛాదనాలు ఆమె యవ్వనాన్ని పూర్తిగా దాచిపెట్టలేకపోతున్నాయి. ప్రస్ఫుటమైన అవయవ సౌందర్యంతో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించింది అతనికి. కాసేపు సంభ్రమంతో మాట్లాడలేకపోయాడు ప్రతాపసేనుడు. సృష్టిలో ఇంతటి సౌందర్య రాశి ఉంటుందా అని. ఆమె వదనంలో కోయనాయకుడి పోలికలు స్పష్టంగా కనిపించాయి.
అయితే ఈమె కోయరాజు కూతురా? ఇక్కడికి ఈ రాత్రి సమయాన ఈమెకేంటి పని? ఆమె ముసిముసిగా నవ్వుతూ, ఓ కోడెగాడా, త్వరగారా, నీ వేడ నుంచి ఎంత వేగిరం బయటపడితే అంత బాగుంటుంది. తెల్లవారిందంటే ఆపద పొంచి ఉంది. నీ గుర్రం బయట సిద్ధం చేసినాను, రాపోదాం అంది. కోయిల కంఠాన్ని ధిక్కరించే ఆమె కంఠస్వరంలోని మాధుర్యానికి అచ్చెరు ఉందాడు ప్రతాపసేనుడు. కాని ఒక ఆడదాని సాయంతో దొంగచాటుగా తప్పించుకొని పోవటానికి అతని మనస్సు అంగీకరించలేదు. ఆమె తొందర చేయసాగింది. ప్రతాపసేనుడు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆడదని, అన్యులని వ్యర్థంగా ఆలోచించడం అనవసరం. తను తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. లేచి ఆమెను అనుసరించాడు. ఇద్దరూ బయటికి అడుగుపెట్టారు. వెన్నెల పుచ్చపువ్వులా విరగ్గాస్తోంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట తన గుర్రం పక్కనే మరో గుర్రం జీను వేసి సిద్ధంగా ఉంది. అంటే రెండో గుర్రం ఎవరికి? ప్రశ్నార్థకంగా చూసిన ప్రతాపసేనుడికి కళ్లతోనే సమాధానమిచ్చింది ఆ రూపసి. ప్రతాపసేనుడు ఒక్కసారిగా తన గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఆ వెనకనే రెండో గుర్రాన్ని ఆమె అధిరోహించింది. చప్పుడు చేయకుండా గూడెం నుంచి బయటపడ్డారు. ఆమె తననెంతదాకా అనుసరిస్తున్నది తెలుసుకోగోరి అడిగాడు. ఆమె సమాధానంగా నవ్వి, వీరుడా, నువ్వెవరి చిన్నవాడివి? ఇలా ఎక్కడికి పోతున్నావు? నాతో చెప్పవా అని అడిగింది. తనకు సాయం చేసిన ఆ కన్యకు చెప్పడంలో అనౌచిత్యం లేదనిపించి తాను వచ్చిన పని చెప్పాడు. అబ్బో, రాచబిడ్డవా నువ్వు? నీ హొయలు చూసి అనుకున్నానులే. నిన్న పొద్దుటేలా నీ కోడితనం చూసినాను. మంచి పోరగాడివే. మా గూడుపెళను అదరగొట్టినావు అందామె ప్రశంసాపూర్వకంగా. నా సంగతి చెప్పా గదా, నన్ను విడు, నేనిక వెళ్ళగలను అన్నాడు ప్రతాపసేనుడు ముక్తసరిగా. ఆమె తన విశాల నేత్రాల్ని విప్పార్చి అతని వదనంలోకి సూటిగా చూసింది. తర్వాత సిగ్గుతో కళ్ళు వాల్చుకొని, నా గురించి ఏమీ అడగవేం? అయినా చెబుతా విను. నా పేరు బాలచెంచి. నా తండ్రి ఈ గూడానికి రాజు. నా తల్లి చిన్నప్పుడే పోయింది. అప్పటినుంచి మా నాయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ప్రతి ఏటా కొత్త పంట తినడానికి ముందు అమ్మోరికి నరబలినిస్తాం. ఈ ఏడు ఎవరూ దొరక్క అంతా పస్తులుంటున్నాం. మా గూడెపోళ్ళు అన్ని చోట్ల వెతికినారు మడిసి కోసం. ఎవరూ దొరకలే. ఇంతలో నువ్వు సిక్కినావు దొరా, అందుకే నిన్ను పట్టినారు అని 2 క్షణాలాగి మళ్ళీ చెప్పసాగింది. నా తండ్రి నాకు మనువు చెయ్యాలనుకుంటున్నాడు. నాకు మా గూడుపోళ్ళంటే ఇట్టం లేదు. ఎవరైనా కంటికింపుగా ఉన్న కుర్రాన్ని మనువాడాలని ఉంది. నరబలి కోసం తెచ్చుకునే పోరగాళ్లలో మంచి గుంటడు దొరుకుతాడేమోనని చూస్తున్నా. ఇప్పటిదాకా నా కంటికి మనసుకి నచ్చిన సిన్నోడు దొరకలే. ఇన్నాళ్ళకి కోడగాడివి నువ్వు దొరికావు. ఇక నేను నీ దాన్ని, నీ మీద మరులుగొన్న సిన్నదాన్ని. నా బతుకు పండించుదరా అంది సిగ్గుతో. ప్రతాపసేనుడు నిర్ఘాంతపోయాడు. తన మీద మనసుతో ఆమె తనకి సాయం చేయటానికి సిద్ధపడిందన్నమాట. తనకి బెడద వచ్చి పడిందే, ఇప్పుడేమిటి దారి? అతని చెవుల్లో ఆమె మాటలు గింగురుమంటున్నాయి. గుర్రాలు సాగిపోతూనే ఉన్నాయి. ప్రతాపసేనుడి మనసు అల్లకల్లోలమైపోయింది. ఆమె తన గుర్రాన్ని అతనికి అత్యంత సమీపంగా నడిపిస్తోన్నది. భుజం భుజం రాచుకునేటంత దగ్గరగా. అతని శరీరం జలధరించింది. ఏనాడు స్త్రీ స్పర్శ నెరుగని శరీరము పిచ్చి గంతులు వేసింది. ఈ లోపల బాలచెంచి తన గుర్రం మీద నుంచి మెల్లగా అతని గుర్రం మీదకు చేరింది. అతని మీదకు ఒరిగిపోయి దాహం అంది. ప్రతాపసేనుడు గుర్రాన్ని నిలిపి, ఇక్కడే ఉండు, నీళ్లు తెస్తాను అని గుర్రం దిగబోయేటంతలో ఆమె కోకిలలా నవ్వి అతని కళ్ళలోకి చూసింది. ప్రతాపసేనుడికి అంతా అర్థమైపోయింది. చల్లని వాతావరణం, పున్నమి వెన్నెల, ఏకాంతం, యవ్వన భారంతో తనపై ఒరిగిపోయిన నిండు జవ్వని అతణ్ణి క్షణకాలం నిగ్రహాన్ని కోల్పోయేలా చేశాయి. కాని ఇంతలో కర్తవ్య నిర్వహణ వెన్ను చరిచిందతణ్ణి.
తానెంతటి మోహావేశుడైనాడో అర్థమైంది. లావణ్య సుందరవదనం ఓసారి మనోవీధిన మెరిసి మాయమైపోయింది. తన తండ్రి వేదన మనసులో ములుకులా తాకింది. ఒక్కసారిగా ఆమెను విడిచి క్రిందకి దిగిపోయాడు. బాలచెంచి బిత్తరపోయింది. అతనెందుకలా ప్రవర్తించాడో అర్థం కాలేదు. మంత్రపుష్పం జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.